మామిడికాయ పచ్చిపులుసు చేసుకుందామా? మామిడికాయ సీజన్ కదండి, పచ్చిపులుసు చాలా బాగుంటది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మామిడికాయ పీల్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్లు నువ్వులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చినాయి కదండి. ఇప్పుడు ఆ మూత తీసి ఇప్పుడు బ్లెండర్ తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి వేయించిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకుని ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ పోసుకోవాలి. నువ్వులు వేయించి పొడి చేసుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేయాలి. లేకపోయినా పర్వాలేదు. కొత్తిమీర వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. నేను చూపించాను కదండి, అంత బెల్లం వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. ఇలా చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.